నేనైతే చాలా బిజీగా ఉండే. అయినా ఇంకా షాపింగ్‌కి అయితే వెళ్ళాల్సొచ్చింది నా బాయ్ ఫ్రెండ్ కోసం. ఇంకా వాళ్ళ మదర్‌ని తీసుకొనైతే వెళ్ళాను నేను. ఇంకా నాకంతగా తెలీదు ఫర్నిచర్ గురించి. ఇక్కడికి వెళ్ళాక తెలిసింది చానా కాస్ట్ ఉన్నాయి. కానీ క్వాలిటీలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ లేదు. చాలా బాగున్నాయి. ఇది లేపాక్షి అనమాట. హైదరాబాద్‌లోనే. ఫర్నిచర్ అయితే మాకు అంటే మా బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం కొంచెం ఫర్నిచర్ పిచ్చి అనమాట. ఇంకా చూద్దామని అయితే వెళ్ళాము. ఇంకా ఏదో ఒకటి తీసుకుందామనే వెళ్ళాము యాక్చువల్‌గా. మాకు కావాల్సింది అక్కడ దొరకలేదు. ఇంకా చూసి ఇవన్నీ వీడియో అయితే తీస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఇప్పటికీ మా అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అయితే చాలా ఉంది. అయినా కూడా ఇంకా న్యూ కావాలి, ఏదో కావాలి అని చెప్పి చూస్తూ ఉంటారనమాట. ఇంకా ఆంటీని రమ్మంటే ఇంక ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మెయిన్ పూజా స్టాండ్స్ ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. అన్నీ నచ్చాయి. బడ్జెటే చాలా హెవీగా అనిపించింది నాకు, చాలా ఎక్కువ. కాకపోతే క్వాలిటీ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. మాది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇలా షాపింగ్ వెళ్తూ ఉంటాను ఆంటీతో. తను వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా మాకైతే ఎవరికి ఇష్టం లేదు అక్కడికి వెళ్ళడం, కానీ తప్పలేదు. కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఇంకా తప్పవు. అసలు మేము వెళ్ళిన పర్పస్ ఒక ఫర్నిచర్ కోసం. అంటే మాకు కావాల్సింది అయితే దొరకలేదు. ఒకవేళ అది ఉండుంటే మాత్రం కొంచెం కాస్ట్ అయినా తీసుకునే వాళ్ళం. కాకపోతే కాస్ట్ పెట్టుకోగలము అనుకునే వాళ్ళైతే ఇక్కడ లేపాక్షికి అయితే వెళ్ళండి. చాలా బాగుంది ఫర్నిచర్ అయినా డెకోర్ ఐటమ్స్ అయినా. ఇంకా ఆంటీకి అయితే ఇక్కడ మాకు కావాల్సింది అయితే లేదు అని చెప్పి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకా సరే ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పేసి చూసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా అక్కడ నుంచి ఇద్దరం కలిసి బేగం బజార్ వెళ్ళినాము షాపింగ్కి. ఇక్కడ చూడండి దేవుడి విగ్రహాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. పర్టికులర్గా చెప్పాలి అంటే పూజా మందిరాలు అయితే అసలు సూపర్ ఉన్నాయి. కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు. ఓకే, పెట్టుకోగలం అనుకునే వాళ్ళైతే ఈజీగా తీసుకోవచ్చు. మా ఆంటీ వాళ్ళైతే ఫర్నిచర్కి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. నాకైతే అంతగా నచ్చదు అంతంత కాస్ట్ పెట్టడం. ఇంకా నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ అనమాట, ఫర్నిచర్ పిచ్చి. ఇంకా తనకేంటంటే ప్రతిదీ తనకి నచ్చినట్టు ఉండాలి, కాంప్రమైజ్ అవ్వడనమాట ఎక్కడ. ఇంకా అందుకని ఇంట్లో కూడా అందరూ తనకి నచ్చినట్టే డిజైన్ చేస్తారు ఏదైనా. ఇంక ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి చూడండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ మనకు బయట ఎక్కడ పడితే అక్కడ కనబడవు షాప్స్లలో. నాకైతే ఎక్కడ కనిపించలేదు ఇక్కడ కనిపించిన ఐటమ్స్. అంటే చాలా న్యాచురల్ కనిపించినాయి ఈ విగ్రహాలన్నీ. ఇలాంటి మంచం సేమ్ ఒకటి చూసామన్నమాట బయట. కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది, ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపించింది. కానీ చూడడానికి అయితే చాలా రాయల్గా ఉంది. చూడండి పూజా మందిరాలు అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇంకా ఇదైతే ఉయ్యాల అనమాట. స్టోర్ అంతా ఇలా ఉంటుంది. ఉయ్యాలలో దయ్యం కూర్చున్నట్టు ఊగుతుంది. ఇవన్నీ వినాయకుని విగ్రహాలు. ఇక్కడ సత్యనారాయణ స్వామి విగ్రహంలో సత్యనారాయణ స్వామి విగ్రహమే. ఇది పూజా మందిరము. వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంక ఇవి అన్నీ అంటే సైజుని బట్టి కాస్ట్ ఉంది. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ప్రతి ఒక్కటి ఉంది పూజా మందిరాలు అయితే. ఇలా లాక్ సిస్టమ్ కూడా ఇచ్చినట్టున్నారు. పూజా మందిరం కింద చిన్న కబోర్డ్ ఇచ్చారు చూడండి.
దేవుని సామాన్లు ఉంటాయి కదా ఏమైనా పెట్టుకోవడానికి. మా ఇంట్లో ఇలాంటిదే ఉంది, కానీ అది మేము కస్టమైజ్ చేయించుకున్నాం అనమాట. ఇంక ఇక్కడైతే విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి. ఈ స్టోర్లో నాకు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి, వినాయకుడు కనిపించాడు. అంటే ఇప్పుడు తీసుకుందామన్న ఐటెం అయితే అంత నీడ్ లేదు, కానీ ఇంకా ఇంకా ఆంటీ అయితే ఇంకా వాళ్ళ అబ్బాయి కోసం అయితే కంపల్సరీ కావాలి అని చెప్పి కూర్చున్నారనమాట. చాలా షాపులు సర్చ్ కానీ అంత దొరకట్లేదు. ఆన్లైన్లో కూడా చూస్తున్నాము, కానీ ఎక్కడొక్కడైతే వెతికి పట్టుకోవాలి.